హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు ఆద్యాస్ జూనియర్ కాలేజ్కి వచ్చేసాను. ఆద్య జూనియర్స్ కాలేజ్ అనగానే ఫస్ట్ మనందరికీ కూడా ఎంపీసీ, బైపీసీ, సిఎస్సి, తర్వాత ఇలా చాలా కోర్సెస్ అనుకుంటూ ఉంటాం. బట్ ఆద్యాస్లో జూనియర్ కాలేజ్తో పాటు సూపర్ అకాడమీ కూడా ఉందన్నమాట. అంటే మనం ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత కానివ్వచ్చు, లేకపోతే 10th తర్వాత లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ కోర్సెస్ నేర్చుకొని మనం ఏ కేటగిరీలోకి వెళ్తే బాగుంటుంది అని మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది మాత్రం +10 తర్వాత. సో మరి ఆద్యాస్లో స్పెషల్ ఏంటి, ఆద్య జూనియర్ కాలేజ్లో స్పెషల్ ఏంటి, అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, మనం ఏ కోర్సెస్ తీసుకుంటే ఎలా బాగుంటుంది, బికాజ్ ఆల్ స్టూడెంట్స్ నాలెడ్జ్ ఈక్వల్గా ఒకేలా ఉండదు కాబట్టి సో మనం ఏ కోర్సెస్లో నేర్చుకుంటే మనం ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని తెలుసుకోవడానికి అండ్ అలానే ఇక్కడ స్పెషాలిటీ తెలుసుకోవడానికి నేనైతే మరి ఆద్యాస్ జూనియర్ కాలేజ్కి వచ్చేసాను. మరి ఆద్యాస్ జూనియర్ కాలేజ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అండ్ లోపల ఎంత హైజానిక్గా ఉంది అండ్ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటుంది, ఒకసారి మనం స్టూడెంట్స్తో కూడా మాట్లాడి చాలా 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 విషయాలు మీ అందరికీ, పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. సో మరి నాతో పాటు ఫాలో అయిపోండి. ఆద్యాస్ జూనియర్ కాలేజ్ లోపల ఎలా ఉందో మనం చూసేద్దాం లైవ్లో. సో ఆద్యాస్ జూనియర్ కాలేజ్ లోపలికి మనం ఎంటర్ అయిపోయాము. ఐ థింక్ అది డైరెక్టర్ గారి రూమ్, ప్రిన్సిపల్ సార్. అండ్ అలానే ఇదిగోండి మనం లోపలికి వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ ఆద్యాస్ జూనియర్ కాలేజ్ లోగో జస్ట్ నా ఇప్పుడే కనిపించింది. సో నేను ఆద్యాస్ జూనియర్ కాలేజ్ దగ్గరికి వచ్చేసాను. అండ్ అలానే సార్తో మాట్లాడి మనం ఇక్కడ చాలా విషయాలు మనకు తెలుసుకోవాలి కదా. సో మాటల్లోనే హలో మేడం, హౌ ఆర్ యు? వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్యాస్ జూనియర్ కాలేజ్ నాకైతే లోపలికి వచ్చిన తర్వాత ఒక అంటే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక డివోషనల్ ఫీల్ ఎలా వస్తుంది కదా, దేవాలయం లాంటిది. ఒక్కసారిగా నాకు ఆద్యాస్ లోపల ఎంటర్ అవ్వగానే టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంతేనండి, పిల్లలు చదువుకునేది, టీచర్లు చెప్పేది, దేవాలయం లాంటిది. సార్ ఒకసారి మరి ఆద్యాస్ కాలేజ్ గురించి అలా చూస్తూ మనం మాట్లాడేసుకుందాం. షూర్ అండి. ఆద్యాస్ అంటే చాలా మందికి ఆద్యాస్ జూనియర్ కాలేజ్ అనగానే ఒక మంచి ఒపీనియన్ ఉంది అండ్ గూగుల్లో కూడా చాలా మంచి రివ్యూ ఉంది. అవునండి. సో అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆద్యాస్ కాలేజ్ జూనియర్ కాలేజ్ గురించి ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ పెట్టి ఇది 3వ ఏడాది అండి. ఇది 2 years. ఇప్పుడే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్, యూ కెన్ సీ ద ర్యాంక్స్ దేర్. ఓకే. 2nd ర్యాంక్, 4th ర్యాంక్, 6th ర్యాంక్ ఇన్ స్టేట్ లెవెల్ ఇంటర్మీడియట్లో వచ్చిందండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ చెప్పేటప్పుడు కొన్ని వాల్యూస్ ఉంది, కాన్సెప్ట్స్ బాగా నేర్పించడం, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం. ఎందుకంటే లెక్చరర్స్ ఎంతసేపు వాళ్ళకి బాగా అర్థమైందా లేదా ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి బాగా డెవలప్ అవ్వాలంటే మనం లీడింగ్ ఉండాలి అంటే దానికి కావాల్సిన ఎలా చేయాలో అలానే చేస్తున్నాం ఇక్కడ. సో అది చేయడం వల్ల వాళ్ళ ర్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా మాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. కాలేజ్ అనగానే ఇప్పుడు ఏంటంటే క్లాసెస్ ఎక్కువ, ర్యాంక్స్ గురించి చాలా ఎక్కువగా ప్రెజర్ ఇచ్చేస్తూ ఉంటారు. అసలు టైం లేకుండా అలాగా క్లాసెస్ అవుతూ ఉంటుంది అనే ఫీలింగ్ అనేది ఇప్పుడు నవే డేస్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్లో కానీ వచ్చేసింది సార్. బట్ ఆద్యాస్ ఎలా ఉంది? ఆద్యాస్లో ఏంటంటే ఫస్ట్ ఫ్యాకల్టీ. ఓకే. ఫ్యాకల్టీ ఏంటంటే చెప్పే విధానం, అంటే పిల్లలు రిసీవ్ చేసుకుంటున్నారు లేదా, ఏ పిల్లలకైతే అర్థం కావట్లేదు వాళ్ళని కొంచెం సాయంత్రం పూట కూర్చోబెట్టి కాలేజ్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా, ఎందుకంటే కొంతమందికి ఒక్కోసారి 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు. అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది మా దగ్గర ఉంది. కాన్సెప్ట్స్ బాగా అర్థమైతే ఎన్ని లెక్కలైనా చేసుకోగలుగుతారు. కాన్సెప్ట్సే లేకుండా ఎన్ని లెక్కలు చేసినా వేస్ట్ అండి. ఎస్ అండి, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఫ్యాకల్టీ మీద, మేనేజ్మెంట్ మీద. నిజంగా చాలా బాగుంది చూడండి. అమేజింగ్ క్లాస్, ఎంజాయ్డ్ ఇట్ అంట.
had a great ఇన్నోవేటివ్ క్లాస్ టీచింగ్. విజువల్తో పాటు టీచ్ చేస్తారండి. విజువల్గా మీకు పీపీటీలు ప్రజెంటేషన్ చేసుకుంటూ చెప్తారు క్లాస్. మీరు ఇంకోటి గమనించారు లేదు, మీరు తుంగభద్రని దాటుకుని వచ్చేసారు. ఇక గోదావరి రూమ్స్ పేర్లు కూడా మనం నదుల పేర్లు పెట్టాం. ఇక ఇక్కడ తుంగభద్ర అని ఉంది, ఇక్కడ గోదావరి, గోదావరి క్లాస్ రూమ్. గోదావరి క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్స్కి ఇలా పేరు పెట్టాం. సార్ ఏంటిది గోదావరి, తుంగభద్ర ఇలా క్లాస్ రూమ్స్? నదులు, జీవనదులు కదండి. లోపల క్లాస్ జరుగుతుంది, బట్ ఒక్కసారి మనం పిన్ డ్రాప్ సైలెంట్ ఒకసారి క్లాస్ అలా జరుగుతుంది, ఒకసారి మనం లైట్గా చూద్దాము. హాయ్ సార్. హాయ్ సార్. సార్ నేను న్యూగా జాయిన్ అవుతున్నాను. హాయ్ సార్. హాయ్, హలో మ్యామ్. మంజుష. మురళి మ్యామ్, కామర్స్ ఫ్యాకల్టీ హియర్. అమ్మో కామర్స్ అంట. వెనక్కి వెళ్ళిపోవచ్చా? లేదు మేడం, కామర్స్ అంటే ముందుకే కామర్స్ అంటే ముందుకు వచ్చే సబ్జెక్ట్ అది. ఎస్ ఎస్ సార్. చాలా అంటే తక్కువ స్టూడెంట్స్నే మీరు పిక్ చేసుకుంటారు. Yes, madam. అవును. ఎక్కువ స్టూడెంట్స్తో కూడా ఉండదు. ఎందుకు సార్ తక్కువ అంటే స్టూడెంట్స్? ఏం లేదు మేడం, మనకేంటంటే కంపేర్ టు అదర్ కాలేజెస్ మన దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే మనం చాలా సెలెక్టెడ్గా తీసుకుంటాం స్టూడెంట్స్ని, సో దట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద ఫోకస్ చేయడానికి ఉంటుంది మనకి. ఓకే. మనకేంటంటే ఎక్కువ ప్రెజర్ చేయకుండా స్టూడెంట్స్ని, తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే మనం ఇండివిజువల్గా ఫోకస్ చేస్తూ సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఉంటుంది. అందుకని చెప్పేసి మన క్రైటీరియా అలా ఉంటుంది. ఓకే. సో ఇంటికి హాయ్. ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఏదైనా ఒకటి చెప్పొచ్చు కదా, నాకు అసలు ఏదో నేర్చుకుందాం జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. జాయిన్ అవ్వచ్చు ఇక్కడ? ఎంపీసీఆ, బైపీసీఆ, సిసిఆ, హెచ్సిసిఆ, ఎంపీసీఆ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. అమ్మా, అంటే ఆబ్వియస్లీ ఇన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట బీబీ బహుశా. బట్ ఎంపీసీ రాను, బేసిక్గా నేను 0 ఎంపీసీలో తెలుసా. అంటే A+B² కూడా నాకు రాదు. అందుకే A²+B² అనేది కూడా తెలియదు నాకు. సిసి. సో ఎలా ఉంది, బాగుందా? అంటే ఇక్కడ ఆర్టీఎస్లో ఎడ్యుకేషన్ అంటే నువ్వు ఆర్టీఎస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మ్యామ్ నేను యాక్చువల్లీ నా హోమ్ టౌన్ ఇది కాదు, డైరెక్ట్లీ కమ్ ఫ్రమ్ విజయవాడ. ఓ విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారండి నేను ఈ కాలేజ్కి. ఐ కేమ్ టు రికమెండేషన్, లైక్ మా ఫ్యామిలీ, సమ్ ఫ్రెండ్స్ రికమెండేషన్, బట్ ఐ లవ్ దిస్ కాలేజ్. సో నువ్వు ఇక్కడ ఆర్టీఎస్కి వచ్చిన తర్వాత పర్సనల్గా వాట్ యూ ఫీల్? ఐ ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ అండ్ హోమ్. అవునా? 2 words, ఫ్యామిలీ అండ్ హోమ్. సో నీకు క్లాసెస్ టీచ్ చేసేటప్పుడు బయట కంపారిజన్ చేస్తే ఏదో నువ్వు ఆల్రెడీ ఒక 2-3 స్టూడెంట్స్తోనో ఫ్రెండ్స్తోనో ఎస్ మ్యామ్. లైక్ ఫస్ట్ థింగ్ ఇందాక అందరు చెప్పినట్టు స్ట్రెంగ్త్ మ్యామ్. పక్కన కాలేజ్లో 70 ఉంటుంది, ఎవరి పేరు ఎవరికో కూడా తెలియదు. బట్ హియర్ వీ అండర్స్టాండ్ వాట్ టీచర్స్ ఆర్ టెలింగ్, వీ అండర్స్టాండ్. ఈవెన్ వీ టాక్ టు దెమ్, ఈవెన్ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఓన్లీ స్టడీస్ కాకుండా ఈవెన్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ సమ్ వన్, టీచర్ టు స్టూడెంట్ ఇంటలెక్చువల్ చాలా బాగుంటుందని చెప్తాను. హాయ్, మంజుష. నైషా. 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 ఓకే. సో నీది ప్రాపర్ ఎక్కడ? హైదరాబాదే. హైదరాబాదే ప్రాపర్. ఓకే. సో స్పోర్ట్స్లో ఏంటి స్పెషల్ నీది? నేను కిక్ బాక్సింగ్ చేస్తా. సో ఆర్డియన్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఆర్డియన్స్ కాలేజ్ ఆద్యాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మంది లేరు, నాకు అది సెట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఉంటే నా మీద అటెన్షన్ తక్కువ అవుతుంది. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ రెగ్యులర్, ప్రాక్టీస్ ఉంటుంది, నాకు కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఈ కాలేజ్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. రాహుల్ మీదేంటి స్పోర్ట్స్? టెన్నిస్. అమ్మయ్య పర్వాలేదు. సో మీరు కూడా కాంపిటీషన్కి వెళ్తూ ఉంటారు? నాకు కూడా చాలా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఉంటుంటాయి. మీకు ఎవరు సజెస్ట్ చేశారు ఇక్కడ? సో ఆద్యాస్ యాక్చువల్లీ ఒక టీచర్ ముందర నుంచే తెలుసు మా అన్న త్రూ, సో వాళ్ళు సజెస్ట్ చేశారు. ఓకే. సో అంటే నువ్వు ఆల్రెడీ బయట కాలేజ్కి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది కదా, సో అక్కడితో కంపారిజన్ చేస్తే నీకు ఇక్కడ పిక్ చేసుకునే పాయింట్స్ ఏంటి? సో అక్కడ యాజ్ షీ మెన్షన్ మోర్ ఇండివిజువలైజ్డ్ అటెన్షన్ ఉంటుంది, ఇంకా నీకు అంటే ఆ బాండ్ ఉంటుంది టీచర్తో, సో అది చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడైతే మనం గంగా క్లాస్ రూమ్కి వెళ్ళిపోదాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందో మ్యాథమెటిక్స్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు స్టూడెంట్స్ అంతా, చూడండి. సరే ఎలా ఉంది క్లాస్? బాగుందా? కానీ చాలా తక్కువ పీపుల్, ఓన్లీ పెంచికి 2%ఏనా? సో ఇప్పుడు నేను వచ్చి నేర్చుకోవాలంటే నాకు ప్లేస్ ఉందా? అబ్బా అమ్మయ్య. ఇంతకీ నేనేమేంటి? మిలోని. సో మిలోని ప్రాపర్ ఎక్కడ? అంటే హైదరాబాద్లోనే పుట్టాను. హైదరాబాద్లోనే పుట్టావు, హైదరాబాద్లోనే చదువుకున్నావా? కానీ ఎలా ఉంది సబ్జెక్ట్? ఎలా ఉంది? చాలా బాగుంది. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్స్. సో ఆద్యాస్ నేను ఎలా చూస్ చేసుకున్నావు? అంటే మా స్కూల్కి లైక్ ప్రమోషన్ వచ్చారు, సో నేను
వేరే కాలేజెస్ వద్దనుకొని ఇక్కడికి వచ్చాను. ఐ లైక్ ది అట్మాస్ఫియర్ అండ్ ఆల్సో ద ఫ్యాకల్టీ. ఓకే. సో నీకు ఆద్యాస్లో బాగా నచ్చింది ఏంటి కాలేజ్లో? సపోర్టివ్గా ఉంటారు అందరూ. ఎక్స్ట్రా క్లాసెస్లో మనకి డౌట్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఈజీ టు ఆస్క్ డౌట్ సాల్వ్ చేసి. సార్ మీకు అంటే లైక్ ఆద్యాస్ అంటే చాలా కాలేజెస్తో మీరు వర్క్ చేసే ఉంటారు. సో బట్ ఆద్యాస్ స్పెషల్ ఏంటి? Yeah. So here we have limited strength. You can see in every class maximum 30 students, and the personal care will be there. We need to call each and every student with their names. So even they can approach us at any time in the college timings. So here this is the main difference which we can see between Adyas and other corporate colleges. So there the strength will be more. The students can't approach the lecturer. So here we can't see like that. నిజంగా క్లాసెస్ కానివ్వచ్చు అండ్ ఈ హైజానిక్ స్టూడెంట్స్కి కూడా చాలా లిమిటెడ్గా క్లాసెస్ ఇవ్వడం కూడా చాలా చాలా బాగుంది. లిమిటెడ్ ఉంటేనే ఫోకస్ బాగుంది. ఎస్. అంటే మొత్తం వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటుందా సార్? అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటుందా? అంటే ఇది మా దగ్గర హైబ్రిడ్ ఉందండి. ఎవరైనా ఒంట్లో బాగుండక పిల్లలు ఒకవేళ రాలేకపోతే కాలేజ్కి ఏదైనా రీజన్స్ Okay. సేమ్ థింగ్ యూ కెన్ హ్యావ్ ఆన్లైన్ క్లాస్. ఆద్యాస్ జూనియర్ కాలేజ్లో అంటే కాలేజ్తో పాటు జూనియర్ కాలేజ్తో పాటు మనకి కోర్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయని విన్నాను. లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఏ కోర్సెస్ని మీరు ఇంట్రడ్యూస్ ఇప్పుడు చేస్తారు? జూనియర్ కాలేజ్లో అయితే కనుక పిల్లలకి ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ ఎంబీసీ కానీ వాళ్ళ రెగ్యులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎట్లా అంటే జేఈ మెయిన్స్ ఒకటి, తర్వాత బిట్సాట్ ఒకటి, ఎంసెట్ ఒకటి, సో ఆర్కిటెక్చర్, డిజైన్, నాట ఇవి సంబంధించిన కోర్సులన్నీ ఇంటర్మీడియట్తో పాటు ఉంటాయి ఆల్రెడీ జూనియర్ కాలేజ్లో చేరిన విద్యార్థులకి. అది కాకుండా అకాడమీ ఉంది మా దగ్గర. ఇలాంటి సివిల్స్ ఫౌండేషన్, సిసాట్, ఓ సివిల్స్ కూడా, యా లా ఎంట్రన్సెస్ కూడా ఉన్నాయి, క్లాట్ ఉంది. ఇవన్నీ ఎంట్రన్సెస్కి తర్వాత ఎస్ఐటి ఉంది, అమెరికన్ ఎస్ఐటి. ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ కొన్ని ఎస్ఐటి మీద కూడా ఇస్తున్నాయి అడ్మిషన్స్. సో కాబట్టి ఎస్ఐటి మనకి ఇన్ హౌస్ పిల్లలకి ఉంది, బయట నుంచి కూడా అకాడమీకి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఏపీ తెలంగాణ స్టేట్స్ కాకుండా ఇఫ్ ఇన్ కేస్ అబ్రాడ్లో ఉన్న పర్సన్స్ అంటే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఐఎల్స్ ఓ సూపర్. అంటే చాలా అంటే ఈ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే లైక్ మీ ఎజెండా రిక్వైర్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళకి కానీ ఐఎల్స్ కోచింగ్ తీసుకుంటే దే కెన్ మూవ్ టు కెనడా కానీ ఎక్కడైనా వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ టీమ్ సెపరేట్ ఉంటుంది. సో వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళు వచ్చిన మార్క్స్ బట్టి ఎలా వస్తుంది, ఏ యూనివర్సిటీస్ వస్తాయి అవి కూడా కౌన్సిలింగ్ చేస్తారు. బట్ చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అంటే వాల్యూస్ కానివ్వచ్చు అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ థింగ్ అంటే మెయిన్ ఏంటంటే క్లాస్కి వచ్చిన తర్వాత అయ్యో ఏదో క్లాస్ జరుగుతుంది చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అనేది కాకుండా ఇంకోటి తెలుసా అండి, జనరల్గా ఏమైందంటే పిల్లలకి పాపం నిజం చెప్పాలంటే వాళ్ళకి తెలియదు ఎలా చదువుకోవాలి. అది మా వాళ్ళు బాగా చెప్తారు. ఎలా అంటే టైం యూటిలైజేషన్, ఇంట్లో నువ్వు కూర్చొని చదివేటప్పుడు ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎంత రెస్ట్ తీసుకోవాలి, ఏ విధంగా చదివితే నీకు బాగా అర్థమవుతుంది, చూడకుండా రాయడం, అంటే మెమరైజింగ్ ద సబ్జెక్ట్. ఎన్నిసార్లు నువ్వు మెమరైజ్ చేస్తే అంత నీకు బాగా గుర్తుంటుంది. సో ఎలా చదువుకోవాలనేది కూడా కాలేజ్లో ఒకసారి చెప్తాం మేము. సో దట్ వాళ్ళు ఇంటికి వెళ్ళి తర్వాత అడుగుతాం వాళ్ళు. ఎందుకంటే అందరూ ఒకటేలా ఉంటారు కదండి, కాబట్టి కొంచెం మార్పు ఉంటే అలాంటివి చెప్పాల్సి వస్తూ ఉంటుంది. పాపం పిల్లలు కాన్స్టెంట్గా చెప్తూ ఉంటే బోర్ ఫీల్ కాదు, కానీ ఎప్పుడో ఉంటుంది బోర్ ఫీల్, ఎవరైనా అవుతారు. కానీ ఎట్లీస్ట్ మన కోసం చెప్తున్నారు, నా మంచి కోసం చెప్తున్నారు అన్న భావన ఉంటే ఎట్లాగో పిల్లలు అర్థం చేసుకుంటారు.